రష్యా నుండి ఆయిల్ కొనే వాళ్ళ మీద ఆంక్షలు పెడతామని గతంలో ప్రకటించింది అమెరికా, బ్రిటన్ అనేక సార్లు ప్రకటించారు. బట్ ఆయిల్ అనేటటువంటిది మా దేశానికి అవసరం, మా దేశ ఆర్థిక రీత్యా చూస్తే మాకు అవసరమే. మాకు అక్కడ చీఫ్గా వస్తుంటే అంతకంటే నువ్వు తక్కువకి ఇస్తాను నీ దగ్గర నుంచి కొంటాం, కానీ మా దేశ ప్రయోజనాలు రీత్యా తక్కువకి ఇచ్చే చోట వద్దనే అంతటి అమాయకత్వం మాకు లేదు. దీని మీద శాంక్షన్స్ విధించాలనుకుంటే మీ ఇష్టం పమ్మనమని చెప్పింది భారత్. ఆయిల్ కొనుక్కుంటుంది. తర్వాత అమెరికా, యూరప్ దేశాలు ఏం చేసినాయి తెలివిగా, భారత్ ఆయిల్ కొంటే, భారత్ ఇక్కడ $70కి కొంటే వాళ్ళు $80కి $90కి భారత్ నుంచి కొనుక్కోవడం ప్రారంభించారు. తద్వారా కేవలం అంటే రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అన్నది వాళ్ళ రూలు, కానీ భారత్ నుంచి కొంటున్నట్టు లెక్క చూపెడతారు. భారత్ రష్యా నుంచి కొంటుందని తెలుసు, కానీ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటి మధ్యన ఏదైతే మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్, మోడీ మధ్యన కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయిల్ రోజుకి లక్షల బ్యారెల్స్ ఆయిల్ అమ్మకానికి సంబంధించి, కొనుగోలుకి సంబంధించినటువంటి ఒప్పందం ఇవాళ నుండి మళ్ళీ అమల్లోకి వస్తుంది.